రానున్న ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి రాష్ట్రం విస్తృత ప్రచారం ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నమ్మి ఓటేస్తే జగన్ ఎస్సీ ఎస్టీలను నట్టేట్లో ముంచేశాడని, రాజ్యాంగం నిర్దేశించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను మొత్తం రద్దు చేసి 70,000 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులను జగన్ దారి మళ్లించాడని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మాల సంఘాల జేఏసీ పనిచేస్తుందని మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు తెలియజేశారు. సమావేశంలో గోళ్ల అరుణ్ కుమార్, కొండపల్లి విల్సన్, మాల సంఘాల జేఏసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరపున నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. దాని ముఖ్య ఉద్దేశం, దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలకి చేర్చేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మేము గత వారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న 40 మాల సంఘాలు, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు, ఎస్సీ ఎస్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టాన్ని, మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు. నమ్మించి ఓటు వేస్తే, సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు ఎక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత 70 సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం. దాని ద్వారానే మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. రాజ్యాంగ రక్షణ ద్వారా మాకు అన్ని విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్న విద్యావకాశాలు వచ్చినాయి. చదువుకున్నన్ని రోజులు హాస్టల్ ఫీజులు లేకుండా హాస్టల్ వసతి ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కల్పించింది, హాస్టల్ నిర్వహించింది. అట్లాగే భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టి, ఈ కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినవి కావు. రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ద్వారానే ఈ కార్పొరేషన్లు వచ్చినాయి. ఈ కార్పొరేషన్లకి బడ్జెట్ ఎలకేషన్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించి గౌరవప్రదంగా ఎస్సీ నిరుద్యోగులు జీవితాలను కొనసాగించే దానికోసం నిర్దేశించిన కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావటమే మాల, మాదిగా, రెల్లి కార్పొరేషన్లు చేసి దానికి ఈ 5 సంవత్సరాల్లో ₹1 బడ్జెట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆయన ఆ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రజలకు రిక్షా అయినా కొనిచ్చావా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని చెప్పే సంఘాలు కానీ, ఆయా పార్టీల అభ్యర్థులు కానీ ఈ గుండెలు బాదుకునే వాళ్ళంతా ఒక సైకిల్ కానీ, ఒక రిక్షా కానీ, ఒక ఆటో కానీ, ఒక కారు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా? రెండో అంశం, వీళ్ళు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ మీరు డబ్బులు ఇవ్వలేదా? క్షత్రియ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదా? వైశ్య కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదా? కమ్మ కార్పొరేషన్కి ఇవ్వలేదా? అట్లాగే మీరు కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదా? మహిళలందరూ ఓట్లు వేయలేదా మీకు? కాపు మహిళలకి కాపు మహిళలు చేయూత అని చెప్పి ప్రత్యేక పథకం పెట్టు. కాపుల్ని మా అంబేద్కర్ పేరుతో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాం. ఈ మొత్తం హాస్టల్స్ అన్నీ రద్దు చేసాం. బ్రిటిష్ ఇండియా నుండి మాదిగపల్లిలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ 9,000 హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూళ్ళు నువ్వు రద్దు చేసావు. నువ్వు అధికారంలోకి వచ్చాడు.
ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, డిఎస్పీలు, ఎస్పీలు, ఆర్టీఓలు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇప్పటికీ నీ ప్రభుత్వంలో కానీ భారతదేశంలో పనిచేసే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కాదు ఆయన, తెలుగు మీడియంలోనే చదువుకొని ఆయా దశల్లో ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళే తప్ప. నువ్వు మాట్లాడు ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు, ఒక నిమిషం మాట్లాడు. నీకే రాదు ఇంగ్లీష్, నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మా పిల్లల మీద రుద్ది అదేదో గొప్పగా మా ఉద్ధరణ కోసం చెప్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలు నువ్వైతే చెప్పినా నీకు చెప్పేవాళ్ళు లేడు. మేము వినతి పత్రాలు ఇచ్చి మా సంఘాలకు విరక్తి పుట్టింది. నిన్ను ఈ రాష్ట్రంలో పరిపాలకుడిగా మరలా వస్తే మా వాళ్ళ బ్రతుకులు ఇంకా అధ్వానంగా తయారవుతాయి. నువ్వు నాశనం చేసిందంతా మా రాజ్యాంగ హక్కులు, నువ్వు నాశనం చేసిందంతా మా రక్షణలు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులారా ప్రమోషన్లు, రిజర్వేషన్లు వద్దనుకుంటే జగన్కే ఓటు. మీ పిల్లలకి అమ్మఒడి తప్ప ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకునే స్కాలర్షిప్లు వద్దనుకున్నా, హాస్టల్ వద్దనుకున్నా, కార్పొరేషన్ నిధులు వద్దనుకున్నా, సప్లా నిధులు వద్దనుకున్నా, చంపితే ఆ కాంపెన్సేషన్ వద్దనుకున్నా మీరు మనం వేయాల. మనకి కావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలా. ఓడించండి అని మాల సంఘాలు చేసి తరఫున, మాలల తరఫున, మాల మహాసభ తరఫున నేను మా ప్రజలతో పాటు మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా ఈ పాశవిక పాలన నుండి, ఈ దుర్మార్గమైన పాలన నుండి, ఈ విధమైన ఫాసిస్టు పాలన నుండి, ముఖ్యంగా ఈ ఫాసిస్టు పాలన నుండి విముక్తి కోసం మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా అనివార్యంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లేసి గెలిపించి ఈ దుర్మార్గ పాలనకి చరమగీతం పాడాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా, ఓట్లేసి గెలిపించాల్సిందిగా మేము ఆ కూటమి అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.